అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఉద్వేగము లేకుండా మాట్లాడటము, నిజం చెప్పడము, ఎదుటివారికి ప్రియము హితము కలిగించే మాటలు మాట్లాడటము, వేదములు శాస్త్రములు చదవడము, తాను చదువుతూ ఇతరులకు చెప్పడము, ఇటువంటి వాక్కుకు సంబంధించిన వాటిని వాచిక తపస్సు అని అంటారు. శరీరంలో ఉండే కర్మేంద్రియములతో పనులు చేస్తే నోటితో మాట్లాడతాము. ఆ మాటలు కూడా ఒక తపస్సు లాంటిదే. మన సంస్కృతికో వాక్కును సరస్వతి స్వరూపము అన్నారు. అందుకే వాగ్దేవి అని సరస్వతికి పేరు. ఈ వాక్కు రూపంలో సరస్వతీదేవి ప్రతివాడి నాలుక మీద నివసించి ఉంటుంది. అటువంటి సరస్వతీదేవి రూపమైన వాక్కును ఉపయోగించేటప్పుడు మనం ఎంతో శ్రద్ధ వహించాలి. పవిత్రమైన వాక్శక్తిని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి. దుర్వినియోగం చేయకూడదు, అసభ్యంగా మాట్లాడకూడదు, ఇతరులకు బాధ కలిగించే మాటలు మాట్లాడకూడదు. అందుకే వాక్కును బాణంతో పోల్చాడు. వాగ్బాణాలు అని అన్నారు. ఒక దివ్యాస్త్రమును ప్రయోగించిన తర్వాత ఉపసంహారం చేయవచ్చేమో కానీ ఒకసారి మాట బయటకు వస్తే దానిని వెనక్కు తీసుకోలేము. ఏదైనా ఆయుధంతో శరీరానికి గాయమైతే కొన్ని రోజులకు తగ్గిపోతుంది, కానీ పరుషమైన వాక్కులతో మనస్సును గాయపరిస్తే ఆ గాయం ఎన్నటికీ మానదు అని అంటారు. వాక్కు అంత శక్తివంతమైనది. దానిని సక్రమంగా ఉపయోగించుకోవడం మనందరి బాధ్యత. అది ఎలాగంటే ఉద్వేగం లేకుండా మాట్లాడటము, పరుషంగా మాట్లాడకపోవడము, ఇతరుల మనసును బాధ పెడుతూ మాట్లాడటము, ఎల్లప్పుడూ సత్యం పలకడం. అంటే తెలిసిన విషయాలే మాట్లాడాలి, తెలియని విషయాలు తెలిసినట్టు మాట్లాడకూడదు. ఎదుటివారికి ప్రియం కలిగించే మాటలు మాట్లాడడము అంటే మనం మాట్లాడే మాటలు ఎదుటివారికి ప్రియంగా హితువుగా అనిపించాలి, కానీ ఇబ్బంది పెట్టేవిగా ఉండకూడదు. కొన్ని సందర్భాలలో చెప్పకూడనివి, మనసుకు బాధ కలిగించేవి చెప్పవలసి వచ్చినప్పుడు అవి చెప్పే ముందు కొన్ని మంచి విషయాలు చెప్పి తర్వాత మెల్లమెల్లగా అసలు విషయాలను చెప్పాలి. అప్పుడు వినేవాడికి అంతగా బాధ అనిపించదు. పైగా నా మంచి కోరి చెప్పాడు అని అనుకుంటాడు. వేదములు, శాస్త్రములు, పురాణములలో విషయాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భారత, భాగవత, రామాయణాల గురించి మాట్లాడము, చదివి వినిపించడము, వ్యాఖ్యానించడము ఇవన్నీ కూడా వాచిక తపస్సు కిందికి వస్తాయి. మనసులో చెడు తలంపు పెట్టుకొని బయటకు ప్రియంగా మాట్లాడటము వాచిక తపస్సు కాదు. ధ్యానం చేయడము శారీరక తపస్సు అయితే శాస్త్ర గ్రంథములతో విషయాలు చదవడము, ఇతరులకు చెప్పడము వాచిక తపస్సు. పురాణాలను, శాస్త్రాలను తమకు తోచినట్టు వక్రీకరించి చెప్పడము వాచిక తపస్సు కాదు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవడము, సౌమ్యంగా ఉండటము, ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండటము, ఆత్మను అటు ఇటు పోనీయకుండా అదుపులో పెట్టుకోవడము, ఎల్లప్పుడూ మనసులో కలిగే భావాలను పరిశుద్ధంగా ఉంచుకోవడము ఇవన్నీ కూడా మానసిక తపస్సులోని చెప్పబడ్డాయి. ఈ శ్లోకంలో పరమాత్మ మానసిక తపస్సు అంటే ఏమిటో చెబుతున్నాడు. మానవులు శారీరక తపస్సు, వాచక తపస్సును ముందు ఆచరించి తర్వాత మానసిక తపస్సును ఆచరించాలి. అంతేకాని ముందే మానసిక తపస్సును ఆచరించడము మొదలు పెడితే అతడికి వైఫల్యము తప్పదు. ఎందుకంటే శరీరము, వాక్కు మన అధీనంలో ఉంటాయి. వాటిని మనం కంట్రోల్ చేయవచ్చు, కానీ మనస్సు మన అధీనంలో ఉండదు. కాబట్టి మానసిక తపస్సు పై రెండు తపస్సులో పోలిస్తే కష్టమైనది. మానసిక తపస్సు అంటే మనస్సును ఎల్లప్పుడూ అలజడి లేకుండా, ఒడిదిడుకులు లేకుండా, ఒత్తిడి లేకుండా నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంచుకోవడము. చాలామంది భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందో ఏమో అని ఎప్పుడూ ఆందోళన పడుతుంటారు. అది మంచిది కాదు. జరిగేది జరుగుతుంది. దానికి అనవసరమైన ఆందోళన చెంది మనసును, శరీరాన్ని దుఃఖమయము చేసుకోకూడదు. ముఖం ఎప్పుడూ ప్రసన్నంగా ఉంచుకోవడము, మనసులో ఎలాంటి క్రూర భావనలకు, చెడు తలంపులకు చోటు ఇవ్వకపోవడము, ఎల్లప్పుడూ దైవ ధ్యానము చేయడము, మనస్సును నిగ్రహించడము, ఇతరులకు హాని చేయాలని, ఇతరులను మోసం చేయాలని తలంపు లేకపోవడము ఇవన్నీ మానసిక తపస్సులు అని అంటారు. అందుకే మొట్టమొదట మన ప్రసాదః అని వాడారు. అంటే మనస్సు తేటగా, నిర్మలంగా, ప్రశాంతంగా, ఎటువంటి కలతలు లేకుండా ఉంచుకోవాలి. మనసులో రజోగుణము, తమోగుణము ఉంటే
మనసు అలజడిగా ఉంటుంది, మత్తుగా ఉంటుంది. కాబట్టి ఆ లక్షణాలు తగ్గించుకోవాలి. మనస్సును సత్వగుణంతో నింపాలి. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. అంతకుముందే మనసు అలజడిగాను మకిలపట్టి ఉంటే ఏమి చేయాలి? దానికి ఒకటే మందు, భగవంతుని గురించి ధ్యానం చేయడము, ఓంకారం జపించడము. అన్ని మానసిక వ్యాధులకు ఇదే మందు. మానసికంగా అలజడి, చాంచల్యము, అల్లకల్లోలం ఉంటే భగవంతుని ధ్యానం చేయాలి. మనసుకు ఈ అలజడి, చాంచల్యము కలగకుండా ఉండాలంటే ఒకటే మార్గము, సౌమ్యత్వము, మౌనము, ఆత్మనిగ్రహము. అంటే మనస్సును సౌమ్యంగా ఉంచుకోవాలి, మౌనంగా ఉండాలి, ఆత్మను నిగ్రహించుకోవాలి. మనస్సు ఎల్లప్పుడూ సౌమ్యంగా, కరుకుదనము, కపటము లేకుండా నిర్మలంగా, నిష్కల్మషంగా ఉంటే మానసిక అలజడి ఉండదు. తర్వాత మనకు విచిత్రమైన సామెత ఉంది, ఊరుకున్నంత ఉత్తమము బోడిగుండంత సుఖం లేదు అని పామరులు కూడా అంటుంటారు. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. అనవసర సంభాషణలు చేయకూడదు. వాగ్వివాదాలు, విభేదాలు కలిగించే ప్రసంగాలు, వివాదాస్పదమైన మాటలు మాట్లాడకూడదు. కుదిరితే 4 మంచి మాటలు మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ఆత్మ నిగ్రహ అన్నారు. ఇక్కడ ఆత్మ అంటే మనసు అని అర్థము. మనసును అటు ఇటు పోనీయకుండా నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలను అదుపు చేయవచ్చు. ఒకచోట కుదురుగా కూర్చుంటే ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. కానీ మనసు తన ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. దానిని కూడా అదుపులో పెట్టుకుంటే ఎటువంటి అలజడి ఉండదు. ఆఖరుగా భావ సంశుద్ధి అని అన్నారు. మనసులో నిరంతరము భావ ప్రకంపనలు కలుగుతుంటాయి. ఆ భావాలను కూడా అదుపులో పెట్టుకోవాలి. ఎల్లప్పుడూ మనసులో మంచి భావాలను, నిర్మలమైన భావాలు కలిగి ఉండాలి. ఇతరులకు హాని కలిగించే భావాలు, సంకల్పాలు చేయకూడదు. ఎందుకంటే సంకల్పం ఆలోచనగా మారుతుంది, ఆలోచన కార్యంగా మారుతుంది. ఆ కార్యం ఏదో ఒక ఫలితం ఇస్తుంది. సుఖం కలిగితే ఆనందం, దుఃఖం కలిగితే నిరాశ, నిస్పృహ మిగులుతాయి. మనసు అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి ముందుగా మన భావాలను నిర్మలంగా ఉంచుకుంటే తదుపరి పరిణామాలు మనకు బంధనాలు కలిగించవు. ఈ ప్రకారంగా నిర్మలత్వము, ప్రసన్నత్వము, ఆత్మనిగ్రహము, భావ సంశుద్ధి వీటిని మానసిక తపస్సు అని అంటారు. ఇప్పటి వరకు శారీరక, వాచిక, మానసిక తపస్సుల గురించి చెప్పి ఇప్పుడు 3 గుణములతో కూడిన 3 రకములైన తపస్సుల గురించి వివరించాడు పరమాత్మ. వాటిని సాత్విక, రాజసిక, తామసిక తపస్సు అని అంటారు. వాటి గురించి రాబోయే శ్లోకాలలో తెలుసుకుందాం.